నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం భవిష్యత్తులో పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయంపై చర్చ పోలీస్ అంటే భయం పోయి భయం వస్తే పోలీస్ గుర్తుకు రావాలన్న ఎస్పీ చైతన్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టి నరేష్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించిన టీఆర్ఎస్ కార్యకర్తలు గర్భాలయంలో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు స్థానికులు ధర్మాన్ని మనం కాపాడితే అధర్మమే మనల్ని కాపాడుతుంది శ్రీవారి సన్నిధిలో నేర్చుకున్న దానిని త్రికరణ శుద్ధిగా పాటిస్తానన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక డీటెయిల్స్ చూస్తే పోలీస్ అంటే భయం పోయి భయం వస్తే పోలీస్ గుర్తుకు రావాలని నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన్ అన్నారు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో కోస్టి వలయాధికారి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పంచాక్షరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నా భద్రత నా పోలీసులతో చర్య కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిశ ఘటన అనంతరం మహిళల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి స్వతంత్ర వాతావరణంలో మహిళలు తిరగగలిగితే వివిధ వర్గాల మహిళలు అభిప్రాయాల మేరకు భవిష్యత్తులో పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయంపై ఈ కార్యక్రమంలో తెలపడం జరిగింది అప్పుడు చేయాల్సి చేస్తాడు అవునా హీరో అప్పుడు ఏం చెప్తాడు రాష్ట్రంలో లీగల్ సిస్టంలో కూడా తన తప్పు తను తెలుసుకున్న తర్వాత పనిష్మెంట్ ఇస్తారు తన తప్పు తను తెలియకుండానే చేసేస్తే అది లీగల్ పనిష్మెంట్ అవుతుందా అంత నొప్పి వాడికి తెలుస్తుందా తెలుస్తుందా జస్ట్ థింక్ మీకు అన్ని విధాల సిస్టమ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త పద్ధతులన్నీ కూడా పోలీస్ స్టేషన్లలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రిసెప్షన్లో 100% మహిళా అధికారి ఉంటుంది. మహిళా అధికారి సాధారణంగా మిమ్మల్ని ఎలాంటి ఫిర్యాదుతోటి వచ్చినప్పటికి కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా పేదవాళ్ళ గొప్ప వాళ్ళ ఎలాంటి భేదాలు లేకుండా ఎవరు వచ్చినా కూడా ఒకటే ఒక అనుభవంతో అంటే సేమ్ రిసీవింగ్ ఉంటుంది. మీకు ఏమాత్రం అనుమానం లేదు. మీకు జరిగిన న్యాయం కానివ్వండి ఆపద కానివ్వండి. ఇక సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టి నరేష్ ప్రభుత్వాన్ని కోరారు. జోగిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచడంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఉచిత విద్యను అమలు చేయడంతో పాటు విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజు 40 రూపాయలు పెంచడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచిన బస్ ఛార్జీల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించాలని చెప్పేసి అదేవిధంగా విద్యార్థులు అనేక సమస్యలతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు సతమతం అవుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఆర్టీసీ ఏదైతే పెంచిరో బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, అంతేకాకుండా విద్యారంగంలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు విద్యార్థుల పట్ల మొండి వైఖరి అవలంబిస్తుంది. దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా ఉన్నత అధికారులు కూడా స్పందించాలి. పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి కూడా మేము జిల్లా యాంత్రాంగానికి కూడా కోరుతా ఉన్నాం.
ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువు మూల విరాట్ విగ్రహంపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు పత్రికా పత్రులను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. అసలు గర్భాలయంలో ఏం జరుగుతుందని బీజేపీ నేతలు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం పనులలో భాగంగా ఓ పత్రికలో స్వయంభువు విగ్రహాన్ని ఏం చేశారు, ఏం మార్పులు చేర్పులు చేస్తున్నారు అని వచ్చిన కథనాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దినాభివృద్ధి చెందుతుందంటే ఆంధ్ర పత్రికలు తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదన్నారు. సంబంధిత పత్రికా యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట ఏసీపీ కొట్ల నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎవరు సార్ ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నా మీరే మాట్లాడు. యాదాద్రి దేవస్థానం శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహపై ఒక కథనం ప్రచురించడం జరిగింది. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అతను మరొక తప్పుడు నివేదిక తీసుకొని తప్పుడు వార్త రాసి యాదగిరిగుట్టకు వచ్చే యాదాద్రికి వచ్చేటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఆర్టికల్ రాయడం జరిగింది. దాన్ని ఏ విధంగా అయితే రాస్తారు ఆ రాసిన దానికి కూడా మరి అందరూ ప్రజల్లో కూడా ఒక చిత్తశుద్ధి అనేది లోపించి మరి రకంగా ఎక్కడికో దారితీసే విధంగా చేస్తున్నటువంటి రాధాకృష్ణ గారి తప్పుడు వార్తలను కూడా మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1000 ఎకరాల భూమిలోని మన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న ఒక తిరుపతి కంటే ఎక్కువగా మన కేసీఆర్ గారు పట్టించుకొని అంత అభివృద్ధి చెందిన మన లక్ష్మీనరసింహస్వామి మీద ఒక పెద్ద అబండం లాంటిది వేసి ఇవాళ మన ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరు రాధాకృష్ణ గారు ఇలాంటి పెద్ద అబండాన్ని మన లక్ష్మీనరసింహస్వామి వారిని ఏ విధంగానైనా వారికి ఒక శిక్షించే విధంగా స్వామిని వేడుకుంటున్నాము. మరియు అదే విధంగా ఈరోజు ఇక్కడ ప్రజలందరూ ఎంతో ఆందోళన చెంది ఒక 2-3 వేల మంది ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పత్రికని నిషేధించాలని సమావేశం చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో శాంతమూర్తికి ఉగ్రరూపము మరి స్వయంభూ మన దేవునికి రూపురేఖలు మార్చాలని చెప్పి ఈరోజు పేపర్లు వచ్చింది. వాస్తవానికి అయితే ఏ పేపర్ వాళ్ళు కూడా అది రాయలేదు. ఇది పేపర్ వల్ల
దేవస్థానాన్ని బదనాం చేయడానిక మరి కేసీఆర్ బదనాం చేయడానిక మరి ఏందో అర్థమవుతలేదు. వచ్చేది ఉంటే అన్ని పేపర్లు రావాలి, కానీ ఒక పేపర్ రావడం ఏది ఇదివరకు కూడా ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకంగా రాసిండు. అటువంటిది కాకుండా కేసీఆర్ యాదగిరిగుట్టని తెలంగాణ మొత్తం తిరుపతి యాదగిరిగుట్టని ఇంత పెద్ద 2000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఇంత డెవలప్ చేస్తుంటే దీన్ని బదనాం చేయాలని చెప్పి ఒక్క పత్రికనే దీని మీద కేసీఆర్ మీద పూనుకుంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి, అసలు పేపర్ లేకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్న ఈ యొక్క యాదగిరి టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ డెవలప్మెంట్ చెప్తున్నప్పటికీ ఇక్కడ ప్రధాన గర్భగుడిలో అనేక బ్లాస్టింగ్లతోటి ఇష్టారీతిగా వ్యవహారం చేసినట్టు కనిపిస్తున్నది. ఈరోజు చూస్తే అసలు గర్భగుడినే లోపల మూల వేరేట్లకే అపచారం జరిగేటట్లు వ్యవహారం చేశారు. అంటే ఎంతోమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా ఈ రకంగా గర్భగుడిలో మూల విరాట్లను తాకడం అనేది చాలా శోచనీయం. ఎంతోమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్పుకున్నప్పటికీ కేవలం ఒక సినిమా ఆర్కిటెక్చర్ వ్యక్తి ఇక్కడ. ఇక నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓస్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. జస్టిస్ ఫర్ దిశను అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. మహిళ బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. 4 నిందితులకు ఉరిశిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ యొక్క మానవహారము తర్వాత ఈ దిశ బాధ్యులకు వాళ్ళని వెంటనే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఉరిదీయాలి, బాహ్యటంగా ఉరిదీయాలని కోరుకుంటూ, తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి కానీ ప్రతి ఒక్క మానవులకు వాళ్ళ పిల్లలు ఉంటారు, కానీ వాళ్లకు కొంచెం లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం సంస్కారం నేర్పించాలి. వాళ్ళు ఎలా పెద్దవాళ్ళతోటి మెసులుకోవాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది ఒక నేర్పించాలి తల్లిదండ్రులు కానీ. తర్వాత వాళ్ళు నేర్చుకునే ఉపాధ్యాయుల దగ్గర కూడా వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన వాళ్ళు కొంచెం అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఇవాళ రేపు ఇది కలియుగం, మంచి సంస్కారమైనవంత దేశంని ఇట్లా చేస్తున్నారు. భయపడదు లేడీస్ కూడా చాలా, ఆమె ఏదో భయపడి ఏదో చేసింది కానీ భయపడకుండా వాళ్ళని ఎదుర్కొంటే ఎవరో వచ్చేసి అంటే తను సెల్ఫ్గా డిఫెన్స్ చేసి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే. మహిళలందరూ ఇటువంటి కొంచెం కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని తర్వాత ప్రతిఘటించాలి. తర్వాత ఏంటంటే ఇటువంటి జరగకుండా పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ కానీ పోలీసు కానీ రక్షణ కొంచెం కల్పించాలి. ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళని అంటే ఈ ఎవరైతే ఈ శిక్ష ఇట్లాంటి దిశకి శిక్ష వేశారో వాళ్ళను కఠినంగా బాహ్యాటంగా ఉరిదీయాలని మహిళా పక్షాన కోరుకుంటున్నాం. ప్రాంతాల నుండి వారికి కూడా రక్షణ కలిగించాలి కాబట్టి ప్రభుత్వం కొంచెం ముందుకు రావాలి. మన పోలీసు అన్నయ్యలు కూడా కొంచెం ఆడపిల్లల రక్షణ కలిగించేటట్టు ఉండాలి. అసలు అమ్మాయిలపై అత్యాచారాలు చేసిన వాళ్ళని జైల్లో కూర్చుండబెట్టి పందికొక్కులు మేపినట్టు మేపకుండా ఎప్పుడైతే అట్లా చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద కూర్చుండబెట్టి వాళ్ళ తలకాయలను అప్పుడే నరుకుతారో అప్పుడు ఇంకో అమ్మాయిని అట్లా వేయడానికి కూడా భయపడతారు.
ఇక రంగారెడ్డి జిల్లా మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. అన్ని పక్షాలకు ముఖ్యంగా దాంతో మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మంచాల గవర్నమెంట్ హై స్కూల్లో స్థానిక జెడ్పీటీసీ నిత్య నిరంజన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా సొంత డబ్బుతోనే ఈరోజు దాదాపు కాన్ఫరెన్స్లో అంతా 10th క్లాస్ స్టూడెంట్స్కు స్టడీ మెటీరియల్ అందిస్తున్న సందర్భంగా వారికి అభినందిస్తారు. పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల అనుకోకుండా బాగా కష్టపడి చదువుకొని అభినందిస్తూ ఈరోజు స్వచ్ఛందంగా ఎక్కడ లేని విధంగా మొత్తం కాన్ఫరెన్స్లో అందరి 10th క్లాస్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నందుకు వారికి అభినందిస్తూ పిల్లలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్ని ఏదో తక్కువ ఉంటుందని కాదు, ఇక్కడనే మంచి మంచి లెక్చరర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. కాబట్టి మీ దృష్టి అంతా చదువులో పెట్టి 10th క్లాస్ అనేది టర్నింగ్ పాయింట్ లైఫ్లో పిల్లలకు ఈ 2 నెలలు బాగా కష్టపడి ఇంటర్మీడియట్ వరకు టర్నింగ్ పాయింట్ కాబట్టి బాగా కష్టపడి మీరు పైకి రావాలని ముఖ్యంగా చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో తప్పకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని మా డిమాండ్. ఎప్పటికెళ్ళో చెప్తున్నాం, పోయినసారి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇంగ్లీష్తో పాటు గవర్నమెంట్ స్కూళ్ళని పునరుద్ధరించి పెయింటింగ్స్, బాత్రూమ్స్, ఆర్ఓ ప్లాంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పక్క రాష్ట్రంలో చేస్తాం. ఇంగ్లీష్ తెలంగాణ ప్రభుత్వం అవన్నీ ఏం చేస్తలేదు. 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి, ఇంకో 6,000 మూతపడడానికి సిద్ధంగా ఉన్న దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇక ధర్మాన్ని మనం కాపాడితే అధర్మమే మనల్ని కాపాడుతుందని ఆ ఏడుకొండల వారి సన్నిధిలో నేర్చుకున్న దానిని త్రికరణ శుద్ధిగా పాటిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని, దేశ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. మీరు ఫాస్ట్ గా నడాలి. తెలియతే కదా మేము తీసుకునే దానికి. మీరు అర్థం అంటే ఏం తీసుకోవాలి చెప్పా. అలా కొంచెం స్పీడ్ ఫాస్ట్ బాబు ముందు చేసాను గంగా సార్ కొంచెం స్పీడ్ గంగా సార్ వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. చాలా 2-3 దశాబ్దాల క్రితం ఇక్కడ యోగాభ్యాసం నేర్చుకునేవాడిని తిరుపతిలో. ఆ రోజు నేను నేర్చుకున్నది ధర్మో రక్షిత రక్షిత అని. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తున్నావు. ఏడుకొండల వాడి సన్నిధానం నుంచి ఆ పాఠం నేర్చుకున్నాం. అదే త్రికరణ శుద్ధిగా పాటిస్తాం.
స్వామివారిని కూడా కోరుకుంది. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ సుఖశాంతులతోటి వర్ధిల్లాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. మిగతా కింద ఇక ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్ ను మల్కాపురం డీఎస్పీ జి నాగేశ్వర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి సామాజిక తనిఖీల్లో భాగంగా పరిధిలోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశానని అన్నారు. మహిళలకు 100 బాగా ఉపయోగపడుతుందని, మహిళ ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు, కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఇక అనంతపురం జిల్లా మడకశిరలోని శ్రీరామారెడ్డి తాగునీరు పథకం కార్యాలయం ముందు ఆర్డినరీ అనే కెమికల్ బ్లాస్ట్ కావడంతో కృష్ణప్ప అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. విధి నిర్వహణలో భాగంగా నీటి పైపులను అతను వేస్తుండగా కార్యాలయంలో ఉన్న ఆర్డినరీ అనే కెమికల్ తీసుకొని కార్యాలయం వెలుపలికి వచ్చిన వెంటనే ఉన్నపలంగా కెమికల్ బ్లాస్ట్ కావడంతో కార్మికుడు కృష్ణప్ప తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి సిబ్బంది మెరుగైన వైద్యం కోసం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. మళ్ళీ ఫోన్ చేసి బిఎస్ఎన్ఎల్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. నేను లైన్ రీచ్ చేసి ఇక అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మిడుతూరు గ్రామం 44వ జాతీయ రహదారిపై నీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. పంచాయతీ సెక్రటరీకి గత నెల రోజులుగా తాగునీరు సమస్య తీర్చాలని పలుమార్లు విన్నవించిన సమస్య తీర్చకపోవడం, సమస్య ఎందుకు తలెత్తిందోనని అడిగితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మహిళలు దళితవాడ కాలనీ వాసులు ఒక్కసారిగా రోడ్డుపైకొచ్చి ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మొత్తం 5,000 కానీ కూర్చున్నారు, 5,000 ఫోటోలు కానీ పెట్టినా కదా. ఇప్పుడు కూర్చున్నారు ప్రజెంట్, వీడియో కానీ తీస్తాను మళ్ళీ ఇంకోటి. మొత్తం బండ్లు సేక్ ఏంటివి, అదే బండ్లు అయిన మొత్తం అన్నీ వస్తున్నాయి.
ఇక తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ తిరుమల పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని పిఎస్సి సెంటర్లు సప్తగిరులలో తనిఖీలు నిర్వహించిన ఎస్పీ అక్కడ సీసీ కెమెరాల పనితీరు, భక్తుల క్యూ లైన్ల విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, కొండపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో అధ్యయనం చేస్తున్నానని అన్నారు. చరణం హైదరాబాద్ ఖానా మస్తర్ తిరుమలలో యాత్రికులు నివాసం ఉండే ఈ పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ దగ్గర భద్రతా ఏర్పాట్లన్నీ చూడటం జరిగింది. ఈ మధ్య కొన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భవిష్యత్తులో పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయంపై చర్చ. పోలీస్ అంటే భయం పోయి భయం వస్తే పోలీస్ గుర్తుకు రావాలన్న ఎస్పీ చైతన్. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టి నరేష్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించిన టీఆర్ఎస్ కార్యకర్తలు. గర్భాలయంలో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు, స్థానికులు. ధర్మాన్ని మనం కాపాడితే అధర్మమే మనల్ని కాపాడుతుంది. శ్రీవారి సన్నిధిలో నేర్చుకున్న దానిని త్రికరణ శుద్ధిగా పాటిస్తానన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.